నమస్కారం. నేను మీ సోమంచి సుబ్బలక్ష్మి. కాదేది కవితకు అనర్హం, సబ్బు ముక్క, కుక్కపిల్ల, అగ్గిపుల్ల అని చెప్పి ఇదివరకు అనేవారు. అంటే దాని అర్థం, ఒక కవిత రాయాలి అని అంటే మనకి అది కుక్కపిల్ల మీదైనా రాయొచ్చు, అగ్గిపుల్ల మీదైనా రాయొచ్చు, సబ్బు బిళ్ళ మీద కూడా రాయొచ్చు అని. అదే రకంగా ఈవేళ ఒక న్యూస్ చదువుతున్నప్పుడు రామ్ చరణ్ అంటారన్నమాట. ఆయనకు ఒకసారి డిప్రెషన్ వచ్చింట. ఎప్పుడు? కరోనా టైంలో. ఇంకా కరోనా ఫస్ట్ ఫేజ్లో రిలీజ్ చేస్తున్నారు, రిలాక్స్ చేస్తున్నారు అన్నప్పుడు. అప్పుడు డిప్రెషన్ వచ్చినప్పుడు రాజమౌళి గారిని అడిగితే, ఈ డిప్రెషన్స్ వీటిని బయటపడడానికి మనకేం పెద్ద పెద్ద టార్గెట్స్ ఏమీ ఉండాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు నువ్వు ఒక రూమ్లో ఉన్నావు అనుకో, ఈ రూమే ది బెస్ట్ లాగా నువ్వు సర్దుకోగలిగావు అనుకో, ఆ చిన్న టార్గెట్ నిన్ను ముందుకు తీసుకెళ్తుంది. నెక్స్ట్ ఏం చేయాలి అని చెప్పేసి ఒక ప్రణాళికలు ఇస్తుంది అని. అలాగే మా అమ్మగారు అనేవారు అన్నమాట, ఎక్కువ పని ఉంటే టక్కుని కూర్చోమనేవారు. అంటే దాని అర్థం ఏంటి? పని ఎక్కువగా ఉంటే ఏ పని చేయాలన్నది బుర్రక తట్టదు. సో ఫస్ట్ నువ్వు ప్రశాంతంగా కూర్చో. ఎప్పుడైతే ప్రశాంతంగా కూర్చుంటామో కొంచెంసేపు అయ్యేసరికి ఏదో ఒక దాని మీద మన ఫోకస్ వెళ్తుంది. సో ఆ ఫోకస్ తోటి మనం ఆ పనుల్ని మొదలుపెట్టామంటే దాని వెనకాల నెక్స్ట్ అని చెప్పేసి అది ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. అదే రకంగా ఈ మధ్యకాలంలో పెద్ద తరం వాళ్ళు లేదా అంటే రిటైర్ అయిన వాళ్ళు, లేదా అప్పటిదాకా కొడుకులు, కోడళ్ళు, కూతురు, మనవలు ఇలా పెంపకంలో బిజీ అయిపోయి, వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయి వీళ్ళని పట్టించుకోవట్లేదు అనే స్టేట్ ఆఫ్ మైండ్లో ఉండేటటువంటి వ్యక్తులు ఎవరైనా అయి ఉండొచ్చు కాక, వీళ్ళు అరే వీళ్ళందరూ నన్ను వదిలేశారే అని ఆలోచించడం మానేసి చక్కగా కొంత టైంని ఆ ఇంటి శుభ్రం కోసమనో, కొంత టైంని దైవ ప్రార్థన కోసమనో, కొంత టైంని ఏదైనా సేవా కార్యక్రమాని కోసమనో, అంటే అలా గుడికి వెళ్ళి, కానీ అది ఎవరి ఇంట్రెస్ట్ ఎలా ఉంటే ఆ రకంగా కనుక వాళ్ళు చేసుకున్నారు అని అంటే కనుక అప్పుడు అసలు జీవితంలో బోర్ కొట్టడం అనేది ఉండదు, మోటివేషన్ లేకపోవడం అనేది ఉండదు, టార్గెట్ లేకపోవడం అనేది ఉండదు. సో ఇక్కడ వ్యక్తి చేయాల్సింది ఏంటయ్యా అంటే, ఒక యంగ్ వయసులో ఏ రకంగా ఒక హడావుడి లైఫ్ స్టైల్ పెట్టుకుని వాళ్ళు అన్నిట్లోనూ పాలు పంచుకుంటూ వాళ్ళు ఎలా ఉంటారో, ఓల్డ్ ఏజ్ వచ్చిన వాళ్ళు కూడా అంత బిజీగాను ఉండడానికి అవకాశం ఉంది. అలా ఉండడానికి మనం ప్రయత్నించాలి. సహజంగా మనకి ఏమైపోతుంది అంటే, ఒక వయసు వచ్చిన తర్వాత ఇంక ఈ వయసు వచ్చేసింది, ఇంక మేము ఏం చేయగలుగుతాం అనే ఒక రకమైనటువంటి స్టేట్ ఆఫ్ మైండ్లో వచ్చేసి యాక్సెప్టెన్స్ థియరీలోకి వెళ్తారు. సో ఆ యాక్సెప్టెన్స్ థియరీ కాదు. ఇక్కడ వయసు అనేది మామూలుగా మనకి కాలమాన ధర్మంతో మన శరీరానికి వస్తుంది. దాని అర్థం మన మనసుకు వస్తుందని కాదు. ఎప్పుడైతే మనస్సును మనం యాక్టివ్గా పెట్టామో శరీరం కూడా ఆటోమేటిక్గా యాక్టివ్గానే అయిపోతుంది. దానికి చేయాల్సింది ఒకటే, ప్లానింగ్. ఓ పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్ చదువుకోవడం, లేకపోతే ఆధ్యాత్మిక పుస్తకం చదువుకోవడం, సాయంకాలం రోజు గుడికి వెళ్ళడం, తెలుసున్న వాళ్ళతోటి గ్రూప్ కాన్వర్జేషన్ చేసుకుంటూ ఉండడం, లేదు ఇంట్లో ఉన్నటువంటి ఏదో ఒక రూమ్ని తుడిచిందే అయినా మళ్ళీ ఒకసారి తుడవడం, సర్దిందే అయినా మళ్ళీ ఒకసారి సర్దడం, లేకపోతే
ఇంట్లో ఏమైనా డిస్కౌంట్ చేయాల్సి వస్తే డిస్కౌంట్ చేసేసేయడం. ఎప్పుడైతే ఇలాగా 24 గంటల్లో 12 గంటలు మనం నిద్రకెళ్ళిపోతుంది అని మనం ఎలాగో చెప్తూ ఉంటాం. సో దానికి పంపించినా సరే మిగతా పొద్దున 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా మనం ఎంతవరకు ఎలాగ టైంని మేనేజ్ చేయగలమో ఆలోచిస్తే కనుక అప్పుడు ఏ మనిషి ఒంటరివాడు కాదు, ఏ మనిషికి నాకు బోర్ కొడుతోందని కానీ, ఎవరు నాతో మాట్లాడట్లేదని కానీ, అలాంటి డిప్రెషన్ ఫీలింగ్స్ లేకుండా అందరూ కూడా ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది.